అందరికీ శనార్థులు. గిరిజనుల సాంప్రదాయాలు, గిరిజనుల ఇండ్లు చాలా మంచిగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. వాళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు అని అంటుంటారు కదా. అసలు వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళ ఇండ్లు ఎట్లుంటాయి, వీళ్ళ సాంప్రదాయం ఎట్లుంటుంది, వీళ్ళ ఊళ్ళో ఎట్లుంటాయి, ఏం కథ అని చూసుకుంటా మెల్లగా ఏటూరు నాగారం మండలము, ములుగు జిల్లా, చిన్నబోయినపల్లి ఊరు పక్కకు ఉన్నటువంటి చింతలమోరు అనే గ్రామంకు పోదామని వచ్చిన. గిడ మంచిగా ఉన్నది అంటే వస్తే ఇది గ్రామం లెక్క కన్నా మంచి గూడెం లెక్క ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తున్నది. పిల్లలు అంతా ముద్దుగా తింటున్నారు, కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది మంచిగా ఊళ్ళెక్క కోడి పిల్లలు. ఇగో ఇది కోడి పుంజు చూడండి ముద్దుగా ఎట్లున్నది. సంక్రాంతి పండుగకి నేను రెడీ అన్నట్టుగా ఉన్నది. అదైతే ఇట్లా మంచిగా ఉన్నాయి. వీళ్ళ సాంప్రదాయం ఎట్లుంటుంది, వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళ ఇండ్లు ఎట్లుంటాయి, వీళ్ళ పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా లేదా, ఏం కథ, ఇవన్నీ అరుచుకుందామని వచ్చిన. నడవండి మీకు గిట్లా చూపిస్తా. ఈ గూడెమంతా చూద్దామండి ఈరోజు. వీళ్ళందరూ మంచిగా ఇగో రంగురంగుల బట్టలు వేసుకొని ఒక తీరుగా ఈ అన్నదమ్ములు అందరు డోళ్ళు పట్టుకొని కొమ్ములు పెట్టుకొని మంచిగా ఆట ఆడుతున్నారు. మంచిగా అనిపించింది. జెర్సేపు చూసినాక ఒకసారి వీళ్ళని వాల్కరిద్దాం. వీళ్ళ బతుకు తెరువు ఎట్లుంటుంది, వీళ్ళ బతుకు జీవనం ఎట్లుంటుంది, ఇంటికాడ ఏం చేస్తారు, ఏం కథ, పిల్లలకు పోషణ ఎట్లా, వీళ్ళు ఏం తింటారు, ఇవన్నీ అరుచుకుందాం అనిపించింది. తమ్మి నీ పేరేంటి? నా పేరు ఇడిమయ్య మేడం. ఇడిమయ్య,
తమి ఎన్నేళ్ళకించి ఉంటున్నారు ఈడ మీరు? ఈడ ఒక 15-16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 15-16 సంవత్సరాలకించి అంటే ఏడికించి వచ్చిండ్రు మీరంతా? మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాము. ఇప్పుడు మిమ్మల్ని కోయ అంటారా గుత్తి కోయ అంటారు తమి? ఛత్తీస్గఢ్లో అయితే మొత్తానికి అయితే కోయాన్ని ఓన్లీ మాది కేస్ట్ అక్కడ ఛత్తీస్గఢ్లో నంబర్ 1 కోయ అని మా కోయనే. ఈడికి వచ్చినాకనే గుత్తి కోయ అని చెప్తారు. కాకపోతే ఈడికి వచ్చినాక తెలంగాణ వచ్చినాకనే ఇట్లా పేరు అనేది మార్చారు. కాకపోతే అక్కడైతే మాకు కేస్ట్ కింద మొత్తం కోయనే ఉన్నది. క్యాస్ట్ అయితే కోయనే ఉన్నది. ఈడికి వచ్చినాక గుత్తి కోయ అంటున్నారు. తమ్ముడు మీరు ఇప్పుడు గూడెంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీరంతా? ఈ గూడెంలో 25 ఇళ్ళు ఉంటాయి. మొత్తం 25 కుటుంబాలు ఉన్నారు. ఎంతమంది పబ్లిక్ ఎంతమంది ఉంటారు? పబ్లిక్ 160 పైన ఉంటారు. మరి ఈ ఊళ్ళకి వస్తుంటే తమి ఏం లేదు, దుకాణం లేదు, పిల్లలకి కొంతమంది పిల్లలు ఉన్నారు ఆడుతున్నారు కదా, పిల్లలకి ఏమైనా బిస్కెట్లు కొందామంటే ఇట్లా దుకాణం లేదు కదా, మీ ఆడిపోతారు. మరి ఏమైనా శనగపల్లి పోవాలి మేడం మేము కొనుక్కోవాలంటే, కూరగాయలన్నా బియ్యం అయినా ఏమన్నా నూనె అయినా సబ్బులన్నా బట్టలన్నా మొత్తం శనగపల్లికి పోవాలి. శనగపల్లి అంటే చిన్నబోయినపల్లి? చిన్నబోయినపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తమ్మి? ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 ఉంటుంది తమ్మి. మరి మీరు భోజనము మీకు ఎట్లా ఏం పని చేస్తారు? మీకు అన్నం ఇట్లా ఏడికించి తెచ్చుకున్నాడు? మరి మాకు తిండి అయితే మేము కూలి పని చేస్తేనే మాకు బతుకు తీరు అవుతుంది మేడం. కూలి అంటే ఏం కూలికి పోతారు? కూలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పొలం పని చేస్తూ ఉంటే అక్కడ వారాల పని ఉంటుంది. ఇప్పుడు మిర్చి కోత వస్తుంది, మిర్చి కోతకు పోతారు. ఇంకా మగవాళ్ళు అయితే తూర్పాలు పట్టుడు పోతారు, బస్తాలు నింపుపోతారు. ఇట్లా పోతేనే కూలి చేసిన పైసలు మొత్తం ఆయిల్ సబ్బును ఇవన్నీ సామాన్ కొనడానికి సరిపోతున్నాయి మేడం. కాకపోతే మాకు బతుకు తెరు కూలి చేసినాక మాకు బతుకు. ఇప్పుడు మరి ఇట్లా అక్కడ పెద్ద పెద్ద పండుగలు అప్పుడు జాతరలు అప్పుడు ఇవన్నీ వాయిస్తారు కదా తమ్మి, మీరు వచ్చి మేడారంలో ఇట్లా చూసిన పోయిన కిత్తకి మిమ్మల్ని ఇవి వాయిస్తే మన పైసలు ఇస్తారా మరి గవర్నమెంట్ వాళ్ళు? అప్పుడు మేము ఒక 2 సార్లు కావచ్చు మేడారం జరిగినప్పుడు మేము పోతే ఎంత ఒక రోజుకి 500 చొప్పున కట్టారు మేడం. నెత్తికి 500. ఎంతమంది పోయినారు తమ్మి? 18 మంది పోయినాం. 18 మంది పోయినరు. నెత్తికి 500 చొప్పున అంటే 15 ఇవి ఏళ్ళల్లో లెక్క పెడితే 16, 17, 18, 19 అంటే మొత్తము 18 మంది పోయినట్టు 9,000 వచ్చినట్టు మీకు. అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు బయటికి పోయి కూలి చేసుకొని రావాలి. ఏం కావాలి నాన్న ఇట్లా వీళ్ళకి ఏం వంట చేస్తారు, ఏం పెడతారు మీ పిల్లలకి? మీరేం తింటారు? గోంగూర, రొట్టె కూర, తోటకూర అది వంట చేసుకొని పిల్లలకు పెడతాం. గోంగూర తోటకూర గిట్లా తింటారా మీరంతా? మంచిగున్నాయి. అవి అదే కొనుక్కొని తెస్తాం మేడం. కొనుక్కొచ్చుకుంటారు? బయటికి పోతే దొరుకుతాయి. బయటకు పోతే ఇప్పుడు కోళ్ళని గిట్లా పెంచుతున్నారు కదమ్మా, మీరు అమ్ముతారా లేకుంటే మీకేనా? మేమే వాడుకుంటాం మేడం. ఇప్పుడు కాకపోతే ఇట్లా ఎవరైనా చుట్ట పుట్ట వస్తారు కదా, వస్తే చుట్టం వచ్చినా వాళ్ళకి కోసుకొని కూర వండుకొని పెడతాం అన్నట్టు, బయట తీసుకురాకుండా. బయటకు పోయి చుట్టాలకి ఇట్లా ఎవరన్నా వస్తే మళ్ళీ ఇంత చికెను మటన్ పట్టుకొని రాకుండా వాళ్ళే ముద్దుగా మేకలను కోళ్ళను పెంచుకుంటున్నారు. వంట చేయడానికి వస్తుందా అమ్మ నీకు? వస్తాయి. పిల్లలు ఉన్నారా నీకు? ఎంతమంది? కొడుకు ఒక కొడుకు. ఎక్కడ మీ ఊరు ఎక్కడ? ఛత్తీస్గఢ్కి వచ్చిండ్రు. నీ పెళ్ళి ఇక్కడికే వచ్చినవా లేకుంటే ముందే వచ్చినావా? పెళ్లి కన్నా ముందే? తెలుగు అర్థమవుతున్నదా? హిందీ వస్తుంది కదా. షాదీకి సే పహలే ఆయే యా షాదీకి బాద్ ఆయే? ఈడనే పెళ్ళి అయిందా అంట ఈ పిల్లది. ఆడపిల్లలు అందరూ నిమ్మలంగా ఈ డ్యాన్స్ చేసిండ్రు కదా, కోయ డ్యాన్స్, అది ఎవరు నేర్పిస్తారు తమ్మి మీకు? మీకు ఎవరు నేర్పించిండ్రు అమ్మ? మేమే నేర్చుకున్నాం. మాది ఫస్ట్ వెనకాల నుంచి ఇదే డాన్స్ మేడం. మాది తాతల నుంచి కోయ డాన్స్ అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక సింతల్మూరి విలేజ్ అనేది విలేజ్లో ఓన్లీ ఈ గుడెం వరకు మాది ఒక పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. కొన్ని గుడెలు ఉన్నాయి, వాళ్ళకి అంత ఇట్లా డోలీలు ఇట్లా కొమ్ములు ఇట్లా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఇంత క్లియర్గా రాకపోవడం, వాళ్ళు ఇంత ఇక్కడ పోయి డాన్స్ చేయరు. మేము అన్ని వరంగల్ పోతాం, ములుగు పోతాం, అన్నిటికీ మేము పోతాం అన్నట్టు కొమ్మ డాన్స్. ఓ ఏమో చాలా మంది గుడెలలో ఉన్నారంటే ఇట్లా డోలీ పట్టుకొని ఇట్లా కొమ్ములు పట్టుకొని చేసేటోళ్ళు ఉన్నారంట, కానీ వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి ఏడ ప్రోగ్రామ్ ఉన్న గుట్ల మేమే పోతాం, ములుగు పోతాం, వరంగల్కి పోతాం, మేడారం జాతరకు వస్తామా అని చెప్తున్నాడు తమ్ముడు. తమ్మి ఎంతమంది ఉన్నారు ఇట్లా మీ లెక్క చేసేటోళ్ళు? ఇది మాకు 12 మంది టీం మేడం. 12 మంది టీం. మగ పిల్లలు 6, ఆడపిల్లలు 6. తమ్మి ఇది ఏడికించి తెచ్చుకున్నారు మీరు? మీరు తయారు చేస్తాం మేడం. ఇది ఏం తోలు అవుతుంది మరి? ఇది మేక తోలు, ఇది గొడ్డు తోలు. ఇది మేక తోలు, అటు గొడ్డు తోలా? ఇది గొడ్డు తోలు. గొడ్డుతోలు దిక్కున్నదేమో బొమ్మ అంటున్నది, మేకతోలు దిక్కున్నదేమో టమ్ టమ్ అంటున్నది.
సన్నగా వలుకుతున్నది, ఇది అది జర దొడ్డుగా వలుకుతున్నది. తమ్మి ఎంత ఖర్చు అవుతుండొచ్చు తమ్మి తయారు చేసుకోనికి? తయారు చేసుకోవాలంటే ఏం మేడం ఎంత ఖర్చు అవుతుంది అంత కూడా. మరి ఇది తమ్మి ఇది ఆడికేసి తెచ్చుకున్నారు? ఇది కొనాలి, ఇవన్నీ కొనుక్కున్నాం మేడం. కాకపోతే ఇవి కూడా వెనకట మా నాన్నోళ్ళు ఎగిరిటు కొమ్ములు అన్నట్టు, అప్పటి నుంచి మనం మంచిగా జాగ్రత్త వాడుకుంటేనే మంచిగా జాగ్రత్తగా వాడుకున్నాయి ఇవన్నీ. ఇవి తాతల తండ్రుల కాడికెంచి ఉన్నాయి. ఇవి నెమలి పెంచాలి తమ్మి. మరి నెమలి పింఛాలు ఇక్కడ మేడారం కొన్నాం మేడం. మేడారంలో కొన్నారంట నెమలి పెంచాలు. ఇగో కొమ్ములను చూసినారులా బాగానే ఉన్నది అమ్మ. ఇది ఇట్లా పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. బరువు ఉన్నది తమ్మి ఇట్లా పెట్టుకుంటే నెత్తి మీద ఇగో పెద్ద పింఛము ఇళ్ళకించి కనబడుతున్నది. మెల్లగా కళ్ళకించి చూస్తే ఇట్లా కళ్ళకించి సందలకించి కనబడుతున్నది. పెద్ద కిరీటం లెక్క ఉన్నది. ఇది చిన్న బరువు లేదమ్మా, మంచిగా ఉన్నది. అబ్బా ఇది పెట్టుకుంటే కనబడుతుందా తమ్మి మరి మీకు? కనబడుతుంది మేడం కొంచెం అట్లా మామూలుగా. అంటే డ్యాన్స్ చేసుకుంటే తిరుక్కుంటూ చేస్తున్నారు కదా, పర్వాలేదా? మరి పర్వాలేదు. ఈ ఆడపిల్లలకి ఆట ఎవరు నేర్పుతారు? అయితే ఇప్పుడు ఇట్నే మనం ఒక్కడు ముందట్లా ఎవడన్నా ఫస్ట్ సెక్రటరీలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మెల్లమెల్లగా అట్లా నేర్చుకుంటారు. చూసినారులో ఎవరు నేర్పేది కాదు, చేసేది కాదు. ఎవరు మంచిగా చేస్తూ ఉంటే వాళ్ళని అందరినీ అనుసరించిపోతున్నది వాళ్ళ వంశపారంపర్యంగా అంటారు కదా. అది అట్లా అనుకుంటా పోయేదే. కానీ అడవులలో చిన్న ముద్దుగా చేస్తలేరు, చాలా బాగా చేస్తున్నారు మీరు. తమ్ముడు మీరు ఏమేమి వండుకుంటారు తిననికి? మేము భోజనమే చేస్తాం మేడం, ఇంకా వేరేది ఏం లేదు. అంబలి తయారు చేస్తాం, జావ అంటాం అసలు. అంబలి తయారు చేస్తాం వాళ్ళు, ఇంకా భోజనం తింటాం అంతే తప్ప ఇంకా రొట్టె గిట్ల ఏముండదు. మరి పిల్లలకు తమ్మి? పిల్లలకన్నా కూడా భోజనమే పెడతాం. అన్నమే పెడతారు పిల్లలకి, అందరికి ఇట్లా అన్నమే పెడతారు. ఒక పారి పిల్లల తానికి పోయేసి వస్తా. ఒకసారి పిల్లల కాడికి పోదాం పండి. బందుకు వస్తే ఈ గూడెంలో చింతలమోరి గూడెం పిల్లలు అందరు చూడండి ముద్దుగా మట్టిలో ఆడుకుంటున్నారు. మనమైతే పోరలను మట్టిలో కొత్తబాబా అంటాం కదా. పిల్లలు చూడండి ముద్దుగా నిమ్మలంగా మట్టిలో కూర్చొని ఆడుకుంటారు. ఇలా చూస్తే నాకు కూడా మట్టిలో కూర్చోవాలని అనిపిస్తున్నది. బాగున్నావా? నీ పేరేంది బేటా? నీ పేరేంది? ఇక్కడ రా, వీడు చూడండి అమ్మ ముద్దుకున్నాడు. నీ పేరేందిరా? కార్తీక్. తమ్ముడు స్కూల్కి పోతున్నావు? తమ్ముడు పోతానా. ఇప్పుడు స్కూల్ ఏడున్నదిరా మీది? ఈ ఊళ్ళోనేనా? వేరే ఊళ్ళకి పోతావా? ఇక్కడ అంటే గూడెంలో ఉన్నదా? కొత్తకు ఉన్నది స్కూలేనా? ఇప్పుడు స్కూల్కు బడిలో ఏ పనికి మళ్ళీ ఎవరు వస్తారు? పెద్ద సార్ వస్తాడు. వీళ్ళకు బడిలో చదువు ఏ పనికి ఒక పెద్ద సార్ ఇట్లా వస్తాడంట. నువ్వు పోతున్నావా బేటా? స్కూల్కి పోతున్నావా? సిగ్గు అవుతున్నది పాపం పిల్లకి. నీ పేరేందమ్మా? నీ పేరేంది చెప్పు. నీ పేరేంది బేటా? నీకు మాటలు, ఈమెకు మాటలు వస్తాయా? ఇట్లా నువ్వు కదా బేట. ఈ బుడ్డది 2 ఏళ్ళు ఉన్నట్టున్నది. దీనికి మాటలు ఇట్లా వచ్చేటట్లేవు. చూస్తున్నది, నవ్వుతున్నది కానీ పాలుకుతలేదు. నీ పేరేంది బేట? నందిని. నందినమ్మ. మంచిగా ఉన్నది పేరు నందిని. అంటే నందిని స్కూల్కి పోతున్నావా? పోతా. ఏమైనా చెప్తున్నారా నందిని స్కూల్లో? ఇగో ఇక్కడ చూడు, వాళ్ళు నేర్పిస్తున్నారా? ఏబిసిడీలు నేర్పిస్తున్నారా? అలా నేర్పిస్తున్నారా? ఏ క్లాస్ నందిని నువ్వు ఇప్పుడు? ఏం చదువుతున్నావు? ఎల్కేజా? 1వ తరగతా? ఫస్ట్ క్లాసా? ఏమడిది?
నన్ను చూడు ఒకసారి నందిని, ఇక్కడ చూడు. ఆ? అన్నం తిన్నావా మరి? అన్నం తిన్నా. అన్నం తిన్నదా అంట నందిని. మీ అమ్మ ఏం కూర వండింది నందిని? తెలియదా? పిల్లలు అందరు ముద్దుగా కూర్చొని మట్టిలా మంచిగా ఆడుకుంటారు. వీడైతే ఒక కట్టె పట్టుకొని కూర్చున్నాడు. కానీ వీని దగ్గరికి పోయినట్టు కట్టెతో పుసుకున్నాడు. నన్ను కూడా ఇట్లా ఒక్కటే వేయగలడు అని భయానికి అటు దిక్కు పోతలేను. కానీ వాడు చాలా సంటోడు, వానికి మాటలు ఇట్లా రావు. ఇంకా ఏడాది పిల్లగాడు ఉన్నట్టున్నాడు, కట్టె పట్టుకొని ఆడుతున్నాడు అంతే. నీకు మాటలు వచ్చా? ఇట్లా బెట. ఇక వీనికి కూడా మాటలు వచ్చు. జర కూర్చో, ఇట్లా కూర్చో. నీ పేరేందిరా? వినోద్. వినోద్. వినోద్, మీ నాయన పేరేంది వినోద్? మీ నాయన పేరు? రమేష్. రమేష్ కొడుకువా నువ్వు? అన్నం తిన్నవారా? తిన్నా. ఏమంట చేసింది మీ అమ్మ? సోరకాయ. సొరకాయ వంట సొరకాయ వండిందంట వాళ్ళ అమ్మ. స్కూల్కి పోతున్నావా వినోద్ నువ్వు? పోతున్నా. ఏడుంది బిడ్డ మీ స్కూలు? ఇక్కడ ఊళ్ళోనేనా, ఊరవతలకు పోవాలన్నా? సన్నపల్లి. సంగపల్లికి పోవాలన్నా? ఇప్పుడు ఊళ్ళో లేదా? ఐడమూల మీద లేదా? ఇక్కడ ఇప్పుడు పోతున్నా. ఇక్కడ పోతున్నావు. ఈ చిన్నపిల్లల్ని అందరిని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. అగో వాడిని చూడండి, సైకిల్ కాడుకొచ్చి వాడొకడు ముద్దుగా ఆడుకోనికి సైకిల్ చక్రం కాడుకొచ్చిడు. ఎట్లుంటుంది ఇక్కడ గూడెంలో? మంచిగా ఉంటుందా? ఆడుకోనికి బాగుంటుందా జాగా? దోస్తులా వీళ్ళందరు నీకు? దోస్తులు కాదా? చుట్టాలా వీళ్ళంతా మీకు కాదా? ఆయనకి దోస్తులా చుట్టాలా ఇంకా అనుమానమే ఉన్నది. ఎందుకంటే వానికి ఎరకలేదు వీళ్ళు మా చుట్టాలో దోస్తులో ఏందో తెలియదు. మొత్తానికి చింతలమోరి అనేది గ్రామము, కానీ ఇది మంచి గూడెం, ముద్దుగా ఉన్నది. చాలా 160 మంది పబ్లిక్ ఉంటారంట. మొత్తము 25 కుటుంబాలు ఉంటాయంట. 165 మంది పబ్లిక్ ఉన్నారంట ఈ ఊళ్ళో. ఏం కావాలన్నా పక్కకున్న చిన్నబోయినపల్లి కాడికి పోయి తెచ్చుకోవాల్సిందే అక్క అని చెప్పిండు ఆ పిల్లగాడు. ఇగో చింతలమోరి గ్రామం కాడికించి నేను మీకు అందరికీ గూడెం చూపియనికి వచ్చిన. చూడండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దామండి. పోయెత్తునా బాయ్ చెప్తావా? అర్థమైంది పోరలకు బాయ్ చెప్తే. పోయెత్తునా అంటే ఎవరికి అర్థం కాలే. బాయ్. అమ్మో బాయ్ అంటున్నారు అమ్మ. నాకు గూడెం అంటే ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లుంటారు అన్న ఆలోచన ఎప్పుడు నాకు ఉంటుండే. ఇగో వాళ్ళ ఇండ్ల ముందట గోడలేదు గీడలేదు, మంచిగా కట్టెలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్ల కట్టెలు కొమ్మలు అన్నీ నరుక్కొని వచ్చిండ్రు. వచ్చి ఇగో ఇంటి ముందట ఇట్లా పెట్టుకున్నారు. ఇగో వాళ్ళ పశుల కొట్టం అనుకుంటా ఇది. కొట్టంలో అయితే మేకలు గిక్కలు ఏం లేవు. అదితే మేకల కొట్టం, ఎందుకంటే చాలా కిందికున్నది. బర్లదైతే జర మీదకుంటుంది. వాళ్ళ కోటము బాగున్నది. అన్నదమ్ములతో అందరితో మాట్లాడినాం కదా, వాళ్ళు ఇల్లు చూద్దాం అనిపించింది. ఒక ఇల్లు చూద్దాం పండి.
మంచిగా మేకలు ఉన్నాయి, చిన్న మేక పిల్లలు ఉన్నాయి. అగో చూడండి, ఇంట్లోకి వస్తే చుట్టుముట్టు మంచిగా కూరగాయలు వేసుకున్నారు. ఇగో ఇటు అటు కాకరకాయలు వేసుకున్నారు, పువ్వులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అంతా కోళ్ళు పెంచుకుంటున్నారు, మేకలను పెంచుకుంటున్నారు. బాగున్నది ఇక్కడ. ఇగో ప్రతి ఇంట్లో ఇది ఉన్నది. మంచిగా డోలు గిట్లు ఉన్నది వీళ్ళ ఇంట్లో. మడత మంచం ఉన్నది, ఏమంటారు దీన్ని, మా దనత అయితే నవర మంచం అంటారు. అన్ని కట్టెలతోటి పెంకలతోటి ఇల్లు కట్టుకున్నారు. ఇంటి చుట్టుముట్టు చెట్లు వేసుకున్నారు, కోళ్ళు పెంచుకుంటున్నారు. కాకరకాయలు చూడండి అమ్మ, బుడ్డ బుడ్డ కాకరకాయలు ముద్దుగా ఉన్నాయి, మంచిగా అయినాయి కాకరకాయలు. ఎంత ఎంత తాజాగా ఉన్నదో చూడండి కాకరకాయ, బుడ్డ బుడ్డ కాకరకాయలు. ఇవన్నీ కూడా పెద్దగా గావు కాకరకాయలు, చిన్న చిన్న కాకరకాయలు అవుతాయి. చుట్టుముట్టు మంచిగా కట్టెలతోటి పారగోడ అంటారు కదా, చుట్టుగోడ అన్నట్టుగా అట్లా కట్టెలతోటే కట్టుకున్నారు. పెంకలు అయితే కొంచెం కిందికే వేసుకున్నారు, ఎందుకంటే ఇగో నా చేతికి నేనే ముత్తమంతుంటా, భూమికి చిట్టాడు నా చేతులకు అందుతున్నాయి ఈ పెంకలన్నీ. ఇట్లా జర ఇండ్లు కిందికే కట్టుకున్నారు. వీళ్ళకి పెద్దగా కరెంటు లైట్ బుగ్గ అసలు ఏం లేనట్టున్నాయి. ఇక వీళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా, ఏం చెప్పాలని అనుకున్నా, వాళ్ళందరు కలిసి కూడి ఏదైనా మాట్లాడుకోవాలని అనుకున్నా అంత ఇగో ఈ జాగలనే మాట్లాడుకుంటారంట. ఇక్కడ లైట్ కింద ఇక్కడ పిల్లలు ముద్దుగున్నారు. ఈ గూడెమంత మంచిగా అనిపిస్తుంది. ఆడొక బోరింగ్ ఉన్నది, ఆ బోరింగ్ కాడ నీళ్ళు కొట్టుకుంటున్నారు, తీసుకొని పోతున్నారు. ఇగో ఇదొక బుజ్జి మేక పిల్లని నేను పట్టుకున్న, ముద్దుగా అనిపించింది. ఎత్తుకపోతా అనుకుంటున్నదా ఏమో, ఇది ఓ అని వరులుతున్నది. నేను తీసుకపోతలేనే, ఇంకొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాము. మంచిదా? ఇవాళకింత దీనుండా అమ్మ, మర్చిపోకండి. అందరికి క్షణార్థం.